వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు బాబు. ఎప్పుడు వెళ్ళారు? వాళ్ళ తమ్ముడు వచ్చి ఇక్కడ నుంచి వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు. అడ్రస్ ఏమైనా ఇచ్చి వెళ్ళారు? లేదు. నేను తన చేయి పట్టుకొని తన గురించి ఆలోచిస్తూ వెళ్ళేవాడిని. తను నా చేయి పట్టుకొని నేను చెప్పిన లేని పులి గురించి తలుచుకొని వస్తూ ఉండేది. ఆ లేని పులి నేను చెప్పిన ఆ లేని ఎడారి గురించి కలలు కంటూ ఉండేది. నేను చెప్పేది ఏమైనా అర్థమైందా సార్? ఏంటి ఆలోచిస్తున్నారు? చాలాసేపటి నుంచి కంట్రోల్ చేసుకుంటున్నాను సార్. యూరిన్కి వెళ్ళాలి. అటువైపు లెఫ్ట్లో వెళ్ళి అలా వెళ్ళండి. బాత్రూమ్ ఉందా సార్? ఉంది, వెళ్ళండి. గుడ్ బై రా. బాత్రూంలో ఉండవలసిందని నట్టింట్లో పెట్టాడు, అక్కడేం పెట్టాడో. హలో హలో హలో, నేను ఇవ్వాలి సాంగ్ రా. రే కుమార్, సిగ్నల్ 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 లేదు. ఓ గడ్డపోడ్రా, కెమెరాతో సహా కిడ్నాప్ చేశాడు. నా మాటలు వినపడుతున్నాయా? నా మాటలు వినపడుతున్నాయా? ఓ గడ్డపోడ్ను కెమెరాతో సహా కిడ్నాప్ చేసేసాడు రా. ఇక్కడే రా, పూర్ణ మార్కెట్ లో ఉన్నాను రా. తెలీదు అసలు, అడ్రస్ తెలీదు. నెంబర్ 30 అక్బర్ గోడౌన్. అక్బర్ గోడౌన్, వెంకటేశ్వర వీధి. వెంకటేశ్వర. హలో రే, లైన్ లో ఉన్నావా సార్? ఇది యాక్చువల్ గా నేను రేపు చేయబోయే ప్రోగ్రామ్ సార్. అది ఇదే విధంగా ఒక కిటికీ ఉంటుంది సార్. నేను ఇలాగే ఒక డోర్ దగ్గర తోస్తూ ఉంటాను సార్. నాకు ఏం చేయాలో తెలియదు సార్. సడన్ గా చూస్తే మీలాగే గడ్డం పెట్టుకుని ఒక అతను నిలబడతాడు సార్. ఇదే విధంగా సార్ నేను చేయబోయే ప్రోగ్రామ్ కి ప్రాక్టీస్ చేస్తాను సార్. నిజంగా చెప్తాను సార్, ఇదే విధంగా సార్, ఇదే విధంగా ప్రాక్టీస్ చేస్తాను సార్. ఇదే విధంగా వాడు నన్ను తోస్తాడు కదా. లేదు ఇలా లాగలేదు సార్. సార్ సార్ సార్, నేను తెలియజేశాను సార్, నన్ను క్షమించండి సార్. సార్ సార్ సార్, మొబైల్ ఉంటేనేగా టవర్, టవర్ ఉంటేనేగా నేను వెతుకుంటూ వస్తారు. ఎంతరా మొబైల్? 7,000 సార్. 7,000 అంతగా ఏముందిరా ఇందులో? కెమెరా ఉంది సార్. రా, 1,00,000 పెట్టి కెమెరా కొనుక్కొని ఇందులో ఎందుకురా కెమెరా? రోడ్లో వెళ్ళి అమ్మాయిని ఫోటో తీయడానిక? కాదు కాదు. నీకు జీతం ఎంతరా? 10,000 రూపాయలు సార్. 10,000కి 7,000 రూపాయలు మొబైల్ కావాలా? దీన్ని పగల కొడితే ఇంకొకటి కొనవు కానీ ఈ సిమ్ వాడుతూ నా నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావా? ఏం సిమ్? చదవరా, నువ్వే చదువు. ఈ యాడైనా చూసావా? చూసాను సార్. ఓ కుర్రాడు వెళ్తూ ఉంటాడు, వెనకాల ఒక్కొక్క ఫాలో అవుతూ వెళ్తుంది. వేరెవర్ యు గో ఐ ఫాలో. ఎక్కడికి వెళ్ళినా నీ వెంటే ఉంటాను. ఎరా, కుక్కే వెంట పడుతున్నప్పుడు నేను నీ వెంట పడలేనా? ఇందా, వెళ్ళేటప్పుడు సిమ్ తీసుకెళ్ళు. సార్ కొంచెం తలుపు తీసుకోవచ్చా సార్? ఏం లేదు సార్, ఆల్రెడీ మీ మొహంలో జుట్టు చాలా తక్కువగా ఉంది. దాంతోపాటు కళ్ళజోడు కూడా చాలా చిన్నదిగా పెట్టుకున్నారు. కొంచెం వెలుతురుంటే అట్లీస్ట్ మీ ముక్కైనా కనిపిస్తుంది సార్, ప్లీజ్. ఓకే సార్, ఓకే. సారీ సార్, నేను చాలా భయపడిపోయాను, అందుకే అలా చేశాను. ఒక బ్లాక్ టీ తాగుదాం సార్? ఓకే సార్, ఓకే, బాగా పెడతాను సార్. ఊరికే నాకు ఎవరూ లేరని అంటున్నారు, కానీ మీ నాన్న మీ అంజలి వాళ్ళు ఉన్నారు కదా సార్. ఒకటి మీరు నాతో అబద్ధం చెబుతున్నారు, లేదా నా నుంచి ఏదో దాస్తున్నారు. తీసుకోండి సార్, ఊరికే పెడమొహం పెట్టకండి. ఇండియాలోనే కదా ఉంది మీ అంజలి, వెతికితే దొరికేది కదా. వెతకడం గురించి నాకే చెప్తున్నావా? ముందు కూర్చో. కోపముచ్చలో చేసావా? నీ జీవితంలో నీకు ఎన్ని లెటర్లు వచ్చాయి? చాలా లెటర్లు వచ్చాయి సార్, ఉద్యోగం నుంచి తీసేమన్న ఆకాశరామన్ లెటర్తో సహా. యు ఆర్ వెరీ లక్కీ. నా జీవితంలో నాకు 3 లెటర్లు వచ్చాయి. స్టిల్ ఐ రిమెంబర్ మై ఫస్ట్ లెటర్. April 12th, MA సెకండ్ ఇయర్, ఫైనల్ సెమిస్టర్. నా అంజలి దగ్గర నుంచి వచ్చిన లెటర్. ఫ్రమ్ అడ్రస్ లేని లెటర్. ప్రభా, నువ్వు నన్ను వెతుకుతుంటావని నాకు తెలుసు. నేను అమ్మ ఇక్కడ మహారాష్ట్రలో మా దూర బంధువైన మామ ఇంట్లో ఉంటున్నాం.
నువ్వు రావడానికో లెటర్ రాయడానికో తగిన సమయం వచ్చినప్పుడు నేనే నీకు చెప్తాను. టైంకి తిను, వారానికి కనీసం 3 సార్లైనా స్నానం చేయి, ఆ సాక్స్ని ఉతికేసుకో, గోళ్ళు కొరకు, దేవుడికి దండం పెట్టుకో. అంజలి. అంజలి. केशु बाराई, मामा चाय पाउडर से पैसा मांगते थे, देते भरताते. ఏ ముల్లా ఇక్కడ ఏ గ్యాప్ అరే ఇక్కడికి ఎలా వచ్చావు? 2000 కిలోమీటర్ల ప్రయాణం చేసి 2 రాత్రులు నిద్రపోకుండా భాష తెలియని ఊళ్ళో అసలు కనిపెట్టడమే కష్టం అనుకున్న అమ్మాయిని కనిపెట్టిన తర్వాత నువ్విక్కడికి ఎలా వచ్చావురా అని అడిగితే మీకు ఎలా ఉంటుంది సార్? చెంప చెళ్ళు అనిపించాలనిపిస్తుంది సార్. రియల్ గా లవ్ చేసే వాళ్ళని గాలి కుదిలేసి గాలిగాళ్ళ కోసం ప్రాణాలు అర్పిస్తారు సార్. ఈ ఆడవాళ్ళ గుణమే అంత సార్. లెటర్లో ఉన్న సీల్ని పెద్దదిగా జెరాక్స్ తీసి ఇది మహారాష్ట్రలో సంగంనేర్ తాలూకా సావర్గం అని కనిపెడితే ఇక్కడికి ట్రైన్ లేదని తెలిసింది. అందుకని పూణేలో దిగి బస్సు పట్టుకుని ట్రాక్టర్కి మారి నడుచుకుంటూ వస్తే సావర్గం అనే పేరుతో 12 గ్రామాలు ఉన్నాయన్నారు. 12లో సగం పూర్తి చేసి పడుకొని లేస్తే ఇదిగో నువ్వు కనిపించవు. నువ్వు కానీ రాలేదనుకో ఇక్కడే ఒక పానీపూరి కొట్టి పెట్టుకుని సెటిల్ అయ్యేవాడిని. నువ్వు చెప్పేది నిజమేనా? మావయ్య, మావయ్య, వైజాగ్ నుంచి వచ్చారు. మా ప్రభాకర్. రండి, కూర్చోండి. నమస్తే. ఎప్పుడొచ్చారు? వచ్చి 2-3 రోజులైంది. ఏటి ఇటువైపు వచ్చారు? అహ్మద్ నగర్లో ఫ్రెండ్స్ ఉన్నారు. సరే ఒకసారి అందరినీ చూసి వెళ్దామని. ఎప్పుడు బయలుదేరతారు? ఈరోజే బయలుదేరుతాను. ప్రభా, నువ్వు లోపలికి రా బాబు. కూర్చో. బాగున్నారా ఆంటీ? బాగున్నాను బాబు. ఇన్ని రోజులైనా మమ్మల్ని మర్చిపోకుండా పలకరించడానికి వచ్చావు, చాలా సంతోషం. వాడంతేలే, అవేవి నువ్వు పట్టించుకోకు. నాన్నగారు బాగున్నారా? బానే ఉన్నారు. బాబ్జీ గరా మచ్వి గర్ కాయనరాయ్ ఏకే ఏత ఏత తామ్ తామ్. అప్పుడే సార్ నాకు అర్థమైంది. దేవుడు కొన్ని సమయాల్లో దేవదూతల్ని సైకిల్లో పంపించి మరాఠీ మాట్లాడించి విలన్స్ని తీసుకెళ్తాడని. దేవుడు చాలా గ్రేట్ సార్. ఆయన సకల కళ వల్లభుడు సార్. నా ఉద్దేశంలో కనుక ఆయనకు పూర్వజన్మ కనుక ఉండున్నట్టయితే ఖచ్చితంగా టూరిస్ట్ గైడ్ అయి ఉంటాడు సార్. మీరే ఉంటారు. అంజలి, ఏంటి? నీకోసం చాక్లెట్. అక్కడ పెట్టు. చేత్తో తీసుకోవచ్చు కదా. ఏం చేస్తున్నానో చూస్తూనే ఉన్నావుగా. ఎవరైనా దూర ప్రాంతం నుంచి మన ఇంటికి వచ్చి వచ్చిన వెంటనే బయలుదేరుతామంటే మీరేమంటారు సార్? మనకు కెట్టిన వాళ్ళు ఇంటికి వచ్చినా సరే మాట వరుసకైనా 2 రోజులు ఉండి వెళ్ళండి అంటాం. ఆ నమ్మకంతోనే నేను అడిగాను. సరే మరి నేను బయలుదేరినా? సరే. సరే ఆంటీ, నేను బయలుదేరుతాను. ఏం బాబు? ఏం లేదు, నేను బయలుదేరుతాను. అంజలి, వెళ్ళొస్తానండి. అంజలి. ఏంటమ్మా? ప్రభా చాలా దూరం నుంచి వచ్చాడు. గుడికి తీసుకెళ్లి అలాగే పంపించిరమ్మా. వద్దులేమ్మా, మావి తిడతాడు. వాడి మొహం వాడు తాగుబోతాడు. వాడొస్తే నేను చెప్తానులే, నువ్వు వెళ్ళమ్మా. चाचा चाबी कम गए हो। मैं मंदिर में जाऊंगी। कौन थे? घर चली। ओके. हेलो. ఏంటలా చూస్తున్నావు? నీకు డ్రెస్ కొనాలి రా. ముందు నువ్వు ఉద్యోగం చేయి, తర్వాత కొని పెడతా. చూడు, ఎప్పుడు కొనాలో నాకు తెలుసు. నువ్వురా.
నాకు బ్లూ కలర్ నచ్చదని నీకు తెలుసు కదా. అలాగేనండి, తమరే చూడండి. చండాలంగా ఉంది కదా. ఇది ఒక కలరేనా? బానే ఉంది కదా. ఆ చుడిదార్ ఏం బాగుంది. నువ్వు నీ టేస్ట్ బాగా చేసుకో. 230. ఇది తీసుకోనా? లేదు, అదే తీసుకోవచ్చు కదా. నువ్వు కొని వదలుచుకుంటే ఇది కొనివ్వు, లేకపోతే మాని. జేబులో డబ్బు లేకుండా ప్రేమించడం చాలా కష్టం సార్. కానీ నా అంజలి నా పరిస్థితి అర్థం చేసుకొని తనకి నచ్చిందని నచ్చలేదని చెప్పి వెళ్ళిపోయింది. పేదవాళ్ల ప్రేమల్లో ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు ఎన్నో ఉంటాయని ఆ రోజే నాకు అర్థమైంది. నేను వచ్చినప్పుడు నేను చూస్తున్నాను, ఒక్కోసారి బాగా మాట్లాడుతున్నావు, ఒక్కోసారి మొహం తిప్పుకుంటున్నావు. ఎందుకు ఇలా చేస్తున్నావు అంజలి? నీతో ఉండే ఈ నిమిషం సంతోషంగానే ఉంది ప్రభా. కానీ నీతో వచ్చినందుకు మా మావయ్య దగ్గర ఎన్ని మాటలు పడాలో తెలుసా? తలుచుకుంటేనే భయంగా ఉంది. నేనున్నాను కదా, ఎందుకు భయపడుతున్నావు? ఇప్పుడున్నావు సరే, చివరిదాకా నాతోనే ఉంటావా ఏంటి? ఉండవుగా. నేను కూడా మా అమ్మలాగే అవుతాననిపిస్తోంది. ఆగిపోయావే, రా. అంజలి, ఎందుకు అందరూ ఈ చెట్టుకు దండం పెట్టుకుంటున్నారు? అదా, ఇది వీళ్ళ నమ్మకం. ఈ చెట్టు కింద 300 సంవత్సరాల క్రితం ఎవరో ఒక స్వామీజీ కూర్చుని తపస్సు చేశారట. ఈ చెట్టుని తాకి మనసులో ఏదైనా కోరుకుంటే అది జరుగుతుందని వీళ్ళ నమ్మకం. నువ్వు మనసులో ఏదైనా కోరుకుని మొక్కకు, ఖచ్చితంగా జరుగుతుంది. సరే. అక్కడ కనిపించే ఆ చెట్టు, నా పక్కనే కూర్చున్న అంజలి దాదాపు ఒక్కటే సార్. ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ చెట్టును తాకితే 300 ఏళ్ల క్రితం ఉన్న స్వామీజీని తాకినట్టుగా భావిస్తున్నారు. ఈరోజు తను నా పక్కనే కూర్చుంది. తన భుజం నా భుజానికి తగులుతోంది. తన శ్వాస నా చెవిని తాకుతూనే ఉంది. నాకు మీసాలు వచ్చే విషయాన్ని మర్చిపోయి ఆ క్షణం మళ్ళీ నేను 7 ఏళ్ల ప్రభాకర్గా మారిపోయాను. ఒకవేళ అలా మిమ్మల్ని ఎవరైనా చిన్నపిల్లాడిగా మార్చేస్తే వాళ్ళని మీరేమంటారు సార్? దైవం సార్. ఏంటి అలా చూస్తున్నావు? ప్రభా, ఒక మాట. చిన్నప్పుడు మా నాన్న ఇదే కలర్లో ఒక పట్టు పరికిని కొనిపెట్టారు, గుర్తుందా? అచ్చ ఇలాంటిదే. నేను ఎన్ని రోజుల్లో కొనాలనుకుంటున్నానో తెలుసా ప్రభా? ఇదే కలర్, పువ్వుల డిజైన్తో పాటు. అదే మరి నువ్వు ఇక్కడికి వచ్చి కొనివ్వాలని రాసింది. ఎప్పుడు నేనే అబద్ధాలు చెప్తాను. తను నువ్వు చెప్పేది నిజమా అని అడుగుతుంది. కానీ ఇప్పుడు తనే అబద్ధం చెప్పింది. నన్ను సంతోషపరచడానికి చెప్పిన ఒక చిన్న అబద్ధం. ఒకవేళ ఈ అబద్ధం అనేది లేకపోతే ఈ లోకంలో అందం, అద్భుతం అనే విషయాలే ఉండేవి కాదని నాకప్పుడు అనిపించింది. అంజలి, అంజలి, ఊరు వచ్చేసింది అనుకుంటా. ఎక్కడ దిగాలి? ఇక్కడ ఈ స్టాప్లో నేను దిగిపోతాను. తర్వాత స్టాపే బస్ స్టాండ్. అక్కడ నువ్వు దిగిపో. నువ్వు ఉండొచ్చు కదా. లేదు ప్రభా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మావికి తెలిస్తే తిడతాడు. అదే. పోనీ నన్ను మీ ఇంటి దాకా రమ్మంటావా? నీకెందుకు ఆశ్రమ? మళ్ళీ ఆ కొండలన్నీ ఎక్కి దిగి రావాలి. నేను వెళ్తానంటున్నానుగా. వస్తానంటున్నాను కదా. ఆగు ప్రభా, ఇక నేను వెళ్తాను. నేను నీతో ఇంకొంచెం దూరం వస్తాను అంజలి. ఎందుకు ప్రభా? వద్దు. మావి చూస్తే అనవసరంగా గొడవ అవుతుంది. మీ మావయ్య మంచోడు కదా ఏంటి? ఆయన మంచి ఆయనే. నన్ను మా అమ్మని 4 ఏళ్ళుగా చూసుకుంటున్నారు కదా. కొంచెం కోపం ఎక్కువ అంతే. నేను బయలుదేరినా? ఇంకో 10 రోజుల్లో చదువు పూర్తవుతుంది. ఊరికి వెళ్ళగానే నాన్నతో చెప్పి నిన్ను అమ్మని తీసుకెళ్ళిపోతాను. ఈలోగా నాకేదో ఒక ఉద్యోగం వస్తుంది. నిజంగానే చెప్తున్నావా?
రానా? తీసుకో. పిలుస్తానే. అంజలి, నీ చుడిదార్. నేను ఇంకొంచెం దూరం నీతో రానా? వద్దు ప్రభా, నేను వెళ్తాను. సరేనా? నువ్వు జాగ్రత్త. వెళ్ళొస్తాను. నేను ఊరికి తిరిగి వెళ్ళగానే నా జీవితంలో రెండో ఉత్తరం నా కోసం ఎదురు చూస్తూ ఉంది. అది మా నాన్న మరణాన్ని తెలియచేసింది. ఆ తర్వాత వైజాగ్లో ఉద్యోగం కోసం ఒక రికమెండేషన్ లెటర్తో వెళ్ళాను. జీవితమన్నది విచ్చుకత్తి పట్టి పట్టి పదునే చూసా, నొప్పికి నొప్పి పుట్టేలాగా గుప్పెట్లో పట్టి చూసా. జీవితమన్నది విచ్చుకత్తి పట్టి పట్టి పదునే చూసా, నొప్పికి నొప్పి పుట్టేలా గుప్పెట్లో పట్టి చూసా. ఇది కత్తుల లోకం, ఓహో ఇది నెత్తుడి దాహం, ఓహో రేపుతూ కూడా ఇక్కడికొస్తే దయ్యం. ఇది కత్తుల లోకం, ఓహో ఇది నెత్తుడి దాహం, ఓహో దేవుడు ఇక్కడికొస్తే దయ్యం. విస్పర్ లార్జా మీడియమా? తెలీదు. చివరికి 6 కిలోల బియ్యం, 6 కిలోల గోధుమలు మరపట్టించి సైజ్ తిరిగిన ఒక విస్పర్ ప్యాకెట్ కొని తెలుగు మాస్టర్ ఉద్యోగాన్ని సంపాదించాను. రే కృష్ణ, ప్రభాకర్ మాట్లాడుతున్నారా? చెప్పరా. నాకు ఇక్కడ ఉద్యోగం దొరికిందిరా. సూపర్ రా. నా కోసం భీమిలీలో ఉద్యోగం ఏమి వెతకొద్దు కానీ నువ్వు వీలు చూసుకొని ఇక్కడికి రా. రే నాకు లైన్ కట్టేలా ఉంది కానీ పెట్టేస్తాను. నీకు ఎప్పుడు జీతం? అది 5వ తారీఖేమోరా. అయితే 5వ తారీఖు పొద్దునే వచ్చేస్తాను రా. నువ్వెప్పటికీ మారు. సరే పెట్టేస్తాను రా. ఈ సిటీకి మీరు కొత్తగా వచ్చారు, మీకే హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి. 3వ ఫ్లోర్ లో మెస్ ఉంది. ఎక్కడానికి కొంచెం కష్టమైనా ఆంటీ కొట్టు కదా, టాప్ లేచిపోతుంది. హాయ్ స్టెల్లా. హాయ్ గోపాల్. సార్ ఎవరు? సార్ ప్రభాకర్, తెలుగు మాస్టారు. నమస్కారం అండి. మన మ్యాన్షన్ కి న్యూ ఎంట్రీ. తెలుగులోనే కాదు అన్నిట్లోనూ మంచు రసికుడు. ఎవరు మీ క్లాస్మేటా? క్లాస్మేటా? స్టెల్లా తిరుగు. మా ఊళ్ళో ప్లాస్టిక్ పూ పెట్టుకున్న అమ్మాయిని పిట్టా అంటాం. ఇక్కడైతే కేసు. మీ అచ్చ తెలుగులో చెప్పాలంటే వేశ్యా. సార్ తప్పుగా అనుకోకండి, నేను కొంచెం ఓపెన్ టైప్. మీరు అలా నేరుగా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే మెస్ ఉంటుంది. ఒక 5 మినిట్స్ నేను లాగిన్ చూస్తాను. సార్ ప్రభాకర్ సార్. నమస్తే సార్, రండి. నమస్కారం. రండి సార్, అటువైపు నుంచి రండి సార్. మీరు? నేను మీ మ్యాన్షన్ లోనే ఉంటాను సార్. రండి సార్, కూర్చోండి. కూర్చోండి సార్. థ్యాంక్స్ అండి. నా పేరు సూర్యనారాయణ, కార్ బ్రోకర్ని. మొన్నే తెలిసింది మీరు తెలుగు మాస్టర్ అని. మిమ్మల్ని మీట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. జీవితంలో నేను తెలుగు చదువుకున్నందుకు సంతోషపడే మొదటి వ్యక్తి ఖచ్చితంగా మీరే. మ్యాటర్ అది కాదు సార్, మీరు తెలుగు చదువుకున్నారు, కవితలు, పద్యాలు, పాటలు ఇవన్నీ రాస్తారు కదా. ఏదో కొంచెం నాకు హెల్ప్ చేయండి సార్. ఎంతసేపటి నుంచి రాసినా రాయలేకపోతున్నాను. లవ్ లెటర్. అయ్యో వద్దండి. లవ్ లెటర్ సార్ ఏంటి సార్, తెలుగు చదువుకున్నారు, కళ్ళజోడు పెట్టుకున్నారు, గడ్డం కూడా ఉంది, ఈ కాలంలో కూడా ఇంకు పెన్నుతో రాస్తున్నారు. మీరు రాయకపోతే ఎలా సార్? నా కోసం కొంచెం రాసివ్వండి సార్. అదే ఇదిగోండి పెన్ను. వద్దు, పర్లేదు, నా దగ్గర ఉంది.
అంజలికి రాయాల్సిన అన్ని మాటల్ని కలిపి అతనికి ఒక ఉత్తరం రాసిచ్చాను. ఆ ఉత్తరం వల్ల అతనికి మంచి జరిగితే నా అంజలి నాకు దక్కుతుందని ఒక చిన్న నమ్మకం, అంతే.